కైలాసపురం లోపల శివలింగం మరి భక్తులు పూజ చేసేవారు మరి మఠం లోపల ఉండేవారు రోజు మరి నాయన మఠం లోపల ఉండుకుంటా ఆ యొక్క భక్తులను మరి ఆ యొక్క పూజించేవాడు యొక్క లింగమూర్తి కొన్ని రోజులు ఇచ్చినది కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నది ఎప్పటి మఠం లోపల ఉంటావు నీకు సంతాన ఫలం లేదు ఎప్పటి దేవుని పూజిస్తుంటే ఏమి దేవుడు అయ్యా దేవుని మొక్కులకు అంత పిల్లలు అవుతున్నారు దేవుడా దేవుడా అని మొక్కుంటూ కూర్చుంటే కూడా భగవంతుడి సంతానం ఆ యొక్క భగవంతుడు శివుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు అనుకున్నట్టు జరుగుతుంది ఆ యొక్క మరి శివుడు మరి ఎప్పుడైతే కనిపిస్తాడు అప్పుడు ఇస్తాడయ్యా నాకు విశ్వాసం ఉన్నది ఆ యొక్క భగవంతుని మీద ఆ యొక్క పూజారి మరి పూజలు చేస్తూనే ఉన్నారు గ్రామం లోపల ఉంటారన్నా ఇరువాళ్ళు పరివాళ్ళు అంటారు ఇవన్నీ సేవలు చేస్తే గానీ ఆ దేవుడు కనికరించి కట్టండి అని మాట అంటారు కదా తమ్ముడా అప్పుడు మరి నాయన ఆ యొక్క మరి పూజారి ఆ మాట ఇరుగన్న పొరుగన్న మాట విన్నాడు నాకైతే కొన్ని సంవత్సరాలు అయితే పూజలు చేయబట్టి ఆ దేవుడు నన్ను కన్నకు వచ్చింది అని అప్పుడు మరి ఏం చేసిందంటే ఆ యొక్క లింగమూర్తి మరి నాయన అక్కడ ఒంటికాలు పద్ధతి పట్టాలి అప్పుడన్నా కనికరిస్తాడేమని మరి ఆ మఠంలోకి వెళ్ళి ఆ విధంగా మరి నాయన ఆ యొక్క శివభక్తుడు మరి ఎప్పుడైతే మరి నాయన ఒంటికాలు పద్ధతి పట్టాలి యొక్క నరహడి లోపలని మరి తమ్ముడా మెల్లగా బయలుదేరి శివ భక్తుడు మెల్లగా బయలుదేరి మరి పోతూనే ఉన్నాడు ప్రాంతం లోపల లోపల పోతున్నారు ఎర్ర చెంద లోపల మరి తిప్పలకుంట మరి మరి ఆ యొక్క మరి ఇల్లు పెట్టుకొని మరి నాయన జంజిరాలు వేసుకొని మరి తల్లి